అందరికీ జై శ్రీరామ్. వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన 4-5 రోజుల కింద జరిగినటువంటి సంఘటనకు అక్కడికి యశ్విని రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి యశ్విని రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. ఆ కుటుంబానికి పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలబడతా అని చెప్పి ఆ సంఘటనలో ఒక అమ్మాయిని దారుణంగా హింసాకాండ గురి చేసినటువంటి నలుగురు వ్యక్తులను ఖచ్చితంగా విడిచిపెట్ట నా చెల్లె లెక్క బాధ్యత తీసుకుంటున్నా అని చెప్పినటువంటి యశ్విని రెడ్డి గారు సేమ్ టు సేమ్ మరి ఇదే తెలంగాణలో జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలో యూట్యూబ్ వైష్ణవి అనే ఈ అమ్మాయి సంఘటన కూడా ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి తెలుసు. మరి ఇది యశ్విని రెడ్డి గారికి ఈ విషయం తెలియదా, లేకపోతే చేసుకున్నవాడే ఈ రకంగా చేసిండు, మళ్ళీ ఆమె ఒక నిండు శూలాలు మరి ఇక్కడి దాకా వెళ్ళి పరామర్శించుదాము అని మరి ఈమెకి ఎందుకు అనిపించలేదు? నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఇక్కడికి ఎవరైతే ఈ వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగినటువంటి ఈ సంఘటనకు ఎమ్మెల్యే యశ్విని రెడ్డి వెళ్ళి మాట్లాడినటువంటి విధానం ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక ఆడపిల్లగా స్పందిస్తున్నా. నేను ఆడబిడ్డను అయినాను కాబట్టి నేను ఎమ్మెల్యే కాకముందు కూడా నేను చదువుకునే టైంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఢిల్లీలో ఒక సంఘటన జరిగినప్పుడు, ఇక్కడ మనకు ప్రియాంక రెడ్డి సంఘటన జరిగినప్పుడు మేమందరము రోడ్లు ఎక్కి ఐ వాంట్ టు జస్టిస్ అని అందరము రోడ్లు ఎక్కి ధర్నాలు చేసిన వాళ్ళమే. నేను ఎవరిని వదిలిపెట్టను. ఇలాంటి సంఘటనలు చేయాలంటే ఒక్కొక్కడికి ఇది పడాలే, ఆ విధంగా చేస్తా ఖచ్చితంగా అని చెప్తా ఉంది. మరి నిజంగా నేను మేడం మిమ్మల్ని అడగదలుచుకుంది ఒక్కటే, మీ ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక ఆడబిడ్డగా మీరు ఈ మాదాపూర్ ఏదైతే యూట్యూబ్ వైష్ణవి వాళ్ళ ఇంటికి ఎందుకు రాలేకపోయారు? ఒకవేళ మీలాంటి ఆడవాళ్ళు అధికారంలో ఉండి ఇన్వాల్వ్ అయితే ఈ కేసు ఇప్పటికే ముగిసిపోవచ్చు. నేను ఏమంటా ఉన్నా, మొన్న కూడా అంటే నేను గ్రౌండ్ వరకు వెళ్ళలేదు, మా టీం పెద్దగా లేదు, ఇప్పుడిప్పుడే చిగురుస్తున్నటువంటి ఈ మా సంస్థ, అందుకని నేను స్టూడియోలనే ప్రతి విషయాన్ని మాట్లాడతా. కాకపోతే వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను చూసి వచ్చిన, ఆమె అంత్యక్రియలు జరిగిన రోజు ఎలాంటి అధికారి కానీ, ఎలాంటి ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు ఎవరు రాలే. వాళ్ళ కుటుంబ సభ్యులు లబో దిబోమని మొత్తుకుంటూ ఆమె అంత్యక్రియలు పూర్తి చేసిండ్రు. అక్కడికి మీడియా మిత్రులు అందరూ వచ్చారు. కానీ ఇక్కడ వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటనను వీళ్ళు ఏం చేసిరు అంటే, ఖచ్చితంగా ఎవరో ఒక్కోళ్ళు రాజకీయ నాయకులు వచ్చేదాకా వీళ్ళు అంత్యక్రియలు పూర్తి చేయలే. వీళ్ళకున్న మైనస్ పాయింట్, వాళ్ళు చేసిన ప్లస్ పాయింట్ ఇదే. అందుకనే యశ్విని రెడ్డి ఉటాయిటిన అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతూ ఉందని చూడు. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ కలిసింది, ఆ ఫోటోలు కూడా చూపిస్తా. ఈ వీడియోని మీరు కొంచెము లెంత్గా ఉన్న పూర్తిగా చూడాలి. ఎందుకంటే ఆడబిడ్డల భద్రత నియమావళి, ఆడబిడ్డలకు భద్రత కలగాలి, ఆడబిడ్డలు బాగుండాలి, అందులో మన కన్న తల్లులు మన చెల్లెలు కూడా ఉంటారు. సరే, ఇప్పుడు ఇక్కడ యశ్విని రెడ్డి ఒక ఆడపిల్లగా మాట్లాడింది. ఏం మాట్లాడిందో చూద్దాం, చూసిన తర్వాత మనము మాట్లాడదాం. చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు ఒక మహిళని, అందులో ఆ అమ్మాయికి ఒక అక్కల ఆమె వచ్చింది కదా, ఆమె వచ్చి అమ్మాయికి ఒక అక్కలాగా చెప్తున్నా. ఇక్కడనే కాదు, నేను స్టూడెంట్ ఉన్నప్పుడు కూడా, స్కూల్లో ఉన్నప్పుడు కూడా, మేము కూడా ఎప్పుడైతే ఢిల్లీ ఇన్సిడెంట్ జరిగినప్పుడైనా ఎప్పుడైనా మేము కూడా రోడ్డుకి రీవాన్ జస్టిస్ అని అన్నోళ్ళమే మేము కూడా. కాబట్టి ఏదైనా ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో జరిగిన నష్టాన్ని ఎవరం కూడా
తెలిసినంత మటుకు ఒక 4-5 ఉన్నారు, అందులో ఒకరు దొరికినారు. వేరే వాళ్ళ పైన కూడా ఇమీడియట్ గా వాళ్ళు కూడా దొరుకుతారు. దొరికిన వాళ్ళే ఎవరైనా స్పేర్ చేసేది మటుకు లేదు. నేను కూడా ఒక మహిళగా చెప్తున్నా, ఆ కుటుంబానికి ఏం చెప్పాలనుకుంటున్నాను, ఎవరికైనా కానీ అది అసలు చెప్పలేని బాధ, తీర్వలేని బాధ. ఖచ్చితంగా ఆ అమ్మాయికి న్యాయం జరిగేటట్టుగా చూసే బాధ్యత ఆ అమ్మాయికి ఒక పెద్ద అక్కడ నాది. ఆ బాధ్యత నేను తీసుకుంటా. అందులో వినపడతా ఉంది కదా. యశ్విని రెడ్డి గారు చెప్పినటువంటి విషయము, నేను ఒక అక్కగా ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు నేను చాలాసార్లు రోడ్ ఎక్కి ప్రశ్నించినటువంటి విధానం. అందుకని ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. ఎవరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు కింద మీద చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదు. కింది నుంచి పైదాకైనా వెళ్ళడానికి సిద్ధమే అని యశ్విని రెడ్డి గారు అంత భరోసా ఇచ్చినప్పుడు, మరి ఈ కుటుంబానికి ఎవరైతే మనకు వైష్ణవి కుటుంబానికి ఇంత ధీమాగా ఇంత అండగా మాట్లాడినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారా? ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి, ఈ కేసు ఎవరైతే మనకు సంబంధించి వైష్ణవి కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పటి వరకు కేసును స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్లే ప్రక్రియను ఎవరైనా కొనసాగిస్తూ ఉన్నారా? ఏమైపోతూ ఉంది? ఒకసారి వైష్ణవి అయితే ఏదైతే మనకు సంబంధించినటువంటి యశ్విని రెడ్డి గారు ఇప్పుడు వరంగల్లో జరిగిన సంఘటన మీద ఎలా స్పందించారు, వాళ్ళకి ఏమేమి మాట్లాడారు, ఏ రకంగానే చిన్న క్లిప్పులు తీసుకున్నా. ఎందుకంటే పబ్లిక్కు చూపించాలి. మరి ఒకవేళ నేను అనుకుంటున్నా ఏంది అంటే, ఇది యశ్విని రెడ్డి గారి దగ్గర దాకా వెళ్ళింది, కానీ ఇక్కడ లోకల్ లీడర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా స్పందించలే. ఆ కుటుంబానికి ఎవరు కూడా బాధ్యత తీసుకోలేదు. దయచేసి మీలాంటి ఆడవాళ్ళు, అలాగే మీలాంటి ధైర్యం ఉన్నటువంటి గడ్స్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వచ్చి ఈ కేసులో ఇన్వాల్వ్ కావాల్సిందిగా నా యొక్క మనవి. అలాగే ఆ కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంత లేదు. ఇగో వరంగల్ జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటన, ఇగో అమ్మాయి ఫోటో కనబడతా ఉంది కదా, మన యూట్యూబ్ వైష్ణవి ఫోటో. ఇలాగే ఈమె ఒక నర్సు. ఆ అమ్మాయిని గ్యాంగు వారుగా చేసినటువంటి ఒక దృశ్యం. ఎవరు మళ్ళా ఎంగేజ్మెంట్ చేసుకున్న అబ్బాయి, ఎంగేజ్మెంట్ చేసుకున్న బాడుకావే వాంతో పాటు ఇంకో 3 కలుపుకొని, అంటే కాబోయే భార్యని ఈ రకంగా చేసింది అనుకోరాదు. ఇగో వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వీళ్ళందరూ, ఇగో వాళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబ సభ్యులు. వాళ్ళకు యశ్విని రెడ్డి గారు ఇగో నేనున్నా, ఈ కేసును ఎక్కడికి కూడా పోనీయా, ఖచ్చితంగా కఠినమైన శిక్షను విధించేదాకా వదిలిపెట్టని మాట్లాడినప్పుడు తీసుకున్నటువంటి ఒక ఫోటో. అంటే మీకు ఎలా అంటే ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి. ఇగో యశ్విని రెడ్డి వచ్చింది కదా, ఇగో అమ్మాయి యొక్క అంత్యక్రియలు పూర్తి కాలే. వాళ్ళ అమ్మాయి యొక్క అంత్యక్రియలు పూర్తి చేయకుండా దీక్ష పట్టిరు అన్నట్టు. పట్టడం వలన అక్కడ లోకలు ఎవరైతే సంబంధించి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళల్లో ఒక యశ్విని రెడ్డి గారు మాత్రం ఉట్టిన దిగచ్చారు. వచ్చి డైరెక్ట్గా బాధితురాల ఇంటికి పోయి అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి ధీమాగా మాట్లాడి, ఆమె ఫోటో కనబడుతుంది. సేమ్ టు సేమ్ యాజ్ టీజీగా మనకు సంబంధించి యూట్యూబ్ వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీకి జరిగినట్టే జరిగింది. మరి వీళ్ళ ఫ్యామిలీకి ఎవరు న్యాయం చేయాలి? ఇప్పుడు వాళ్ళకంటే ఇట్లా ఈమెను చూడుర్రి ఎంత దారుణంగా చేసిండు ఆ బాడుకా. వీళ్ళు కూడా 4 ఉన్నారు, అత్త 2 అన్నదమ్ముళ్ళు చేసుకున్నవాడు. మరి వీళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా. వీళ్ళ కుటుంబం పరిస్థితి చూడు. వాళ్ళమ్మ కూడా నెల రోజుల నుంచి వచ్చిన వాళ్ళకు మాట్లాడుతూ, వచ్చిన వాళ్ళకు వీడియోలు ఇస్తూ, ప్రతి జర్నలిస్టును, ప్రతి ఛానల్ను, ప్రతి న్యూస్ ఛానల్ను వాళ్లకు వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఆఖరికి మంచాన పడ్డది, గ్లూకోజ్లు ఎక్కుతున్న పరిస్థితి. మరి ఏందిది? ఈ కేసు గురించి ఎక్కడికి వెళ్ళింది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పెడతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే నాకేమనిపిస్తూ ఉంది అంటే ఈ కేసు ఏటో పక్కదారి పడతా ఉంది. వరంగల్ జిల్లాలో జరిగినటువంటి దీనికి యశ్విని రెడ్డి ఎమ్మెల్యే గారేమో నేను ముందటుంది నడిపిస్తా అంటే, ఈ కేసులో మాత్రం ఎవరో ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయ్యి వెనక్కి లాగుతూ ఉన్నాడట. ఎందుకంటే ఈ పక్కనే ఉన్నటువంటి హరిబాబు గారి అన్నలు ఎమ్మెల్యే పక్కన ఉండే తొత్తులు వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఈ యొక్క ఎమ్మెల్యే గారు మనకు పైకి వెళ్ళాలి. కేసు అంటే శిక్ష పడాలంటే స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళాలి, కానీ స్టెప్ బై స్టెప్ కిందికి దించేలా చేస్తున్నాడు అనేది వైష్ణవి
కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన. పోలీసు వాళ్ళు మరి ఏం చేయాలన్నా కానీ పైన ఉన్నటువంటి అధికారుల ఆదేశాల ప్రకారం చేస్తారు. మరి అక్కడ మనకు సంబంధించి వైష్ణవికి ఆమె పోస్ట్ మార్టం రిపోర్టు, అందులో సంబంధించి కీలక ఎవిడెన్సు, తర్వాత ఏదైతే మనకు సంబంధించినటువంటి ఫస్ట్ దాఖలు కావాల్సింది ఛార్జ్ షీట్. ఇప్పటి వరకు ఆ ప్రొసీజర్ ఏమైనా జరిగిందా అంటే నాకైతే కనిపించడం లేదు. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మరి ఈ అశ్విని రెడ్డి ఎమ్మెల్యే గారికి దయచేసి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇది మన తెలంగాణే కదక్క, తెలంగాణలో మీది ఏ నియోజకవర్గం అయితే ఏంది, మిమ్మల్ని తెలంగాణ ఎమ్మెల్యేగా మేము కూడా గుర్తిస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ కొర్రుట్ల మండలానికి మాదాపూర్ గ్రామానికి ఒకసారి రండి. ఇక్కడ వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని, అలాగే నీ లెక్కనే సేమ్ నీ చెల్లె అనుకో, ఏదైతే నువ్వు ఆ పాలకుర్తిలో ఇచ్చినటువంటి ఆ కుటుంబానికి ఇచ్చిన ధీమా ఇక్కడ కూడా వీళ్ళకి ఇయ్యు. ఎందుకంటే ఆడవాళ్ళ యొక్క బాధ తెలుస్తుంది, మగవాళ్ళ యొక్క ఏదైతే ఈ యొక్క తెలిసినట్టుగా ఆడవాళ్ళ బాధ అనేది అర్థమవుతుంది. ఎంతోమంది మా సంబంధించినటువంటి మహిళా మండలి అధ్యక్షులు వచ్చిర్రు, చాలా గ్రూపులు వచ్చినాయి. ఎవరు వచ్చినా కానీ అధికారం ఉన్నటువంటి మీ అటువంటి ఎమ్మెల్యేలు, ఒక లేడీ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటివరకు వచ్చినటువంటి లేదు. వస్తే గనక ఈ కేసు ఏమన్నా ముందుకెళ్ళే నాకైతే అనిపిస్తూ ఉంది, ముందుకెళ్ళుతుంది ఖచ్చితంగా. కాబట్టి మీలాగా యంగ్ అండ్ డైనమిక్, అలాగే ధైర్యం ఉండి ఎవరున్నా సరే నేను టేకప్ చేస్తున్నా, ఖచ్చితంగా ఈ కేసును పరుగులు ఎత్తిస్తా అనేటువంటి మీ యొక్క ఆ యొక్క మాటలు నాకు నమ్మకాన్ని కలిగించాయి. దయచేసి మీరు కూడా ఒక్కసారి మాదాపూర్ గ్రామానికి, వైష్ణవి కుటుంబానికి వచ్చి పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఇంకా ఎన్ని రోజులు అక్క ఓపిక పట్టేది? నెల రోజులు అవుతా ఉంది సంఘటన జరిగి, ఇప్పటికి కూడా ఆ కేసులో కనీసం పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కరెక్ట్గా రాలేదు అంటే దాన్ని మనం ఏమనుకోవాలి? కాబట్టి ఈ వీడియో మీ దాకా చేరుతుందని అనుకుంటా ఉన్నా. చేరుతుంది. మీరు మాదాపూర్ గ్రామానికి రావాలి. ఎందుకంటే మీరు తలుచుకుంటే పెద్ద విషయం కాదు, రావచ్చు. ఒక ఆడపిల్లగా అక్కడ జరిగింది మీ చెల్లెకి ఒక సంఘటన జరిగినట్టుగా భావించి మీరు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటా ఉన్నా. అంతకుమించి ఇంకా వీళ్ళు పడుతున్న నరకయాత్ర చాలా పెద్దగా ఉంది. ఆమె కడుపులో ప్రెగ్నెంట్ ఉండి అలా జరిగింది. కాబట్టి దయచేసి మీరు ఇన్వాల్వ్ కావాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇంతే ఇక అందరికీ. అలాగే వైష్ణవి కుటుంబ సభ్యులకు కూడా తొందరగా న్యాయం జరగాలని ఈ వీడియో తీశాను తప్పితే నా కోసం ఏదో నాకు వ్యూస్ ఏదో కావాలని కాదు. నాకు వ్యూస్ కావాలంటే ఏ వీడియో మీద చేసినా మనం మాట్లాడే పద్ధతిని బట్టి వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. వ్యూస్ కోసం కక్కుర్తిపడి కాదు. ఖచ్చితంగా ఈ అశ్విని రెడ్డి అటువంటి ఎమ్మెల్యే ఒకవేళ అక్కడ మాదాపూర్ గ్రామంలో అడుగు పెడితే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి న్యాయం కదులుతుంది అనే నా యొక్క నమ్మకం బట్టి వీడియో చేసిన అంతే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్.